హాయ్ అండి. వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవాళ చిన్న పార్టీ అనమాట. దానికోసం మిల్క్ మైసూర్ పాక్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ మిల్క్ మైసూర్ పాకు మీరు కూడా చేసేసుకోండి. ఎలాగో దీని ప్రాసెస్ అయితే చూద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకున్నానండి. కొలతలు చెప్తున్నాను. ఒక కప్పు మిల్క్ పౌడర్కి ఒక స్పూన్ మైదా పిండి, అలానే 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఈ మైదా పిండి అలానే నెయ్యి బాగా కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు ఒక స్పూనే వేసానండి. మళ్ళీ ఇంకో స్పూన్ వేసుకొని మిక్స్ చేస్తాను. ఈ నెయ్యి అనేది మొత్తం కూడా మంచిగా ఈ పిండికి మంచిగా పట్టుకోవాలి. ఇలా మనం ముద్ద చేస్తే ముద్ద అయ్యే విధంగా ఇదంతా మనం కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం కూడా అంతా చేసేసాను, కలిపేసాను. ఈ విధంగా మనం కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 కప్స్ షుగర్ యాడ్ చేశానండి. 1 కప్పు మిల్క్ పౌడర్కి 3 కప్పుల షుగరు, 1 కప్పు వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇది తీగ పాకం వస్తే సరిపోతుంది. పెద్ద పాకము రావాలి అది ఇదని ఏం అవసరం లేదు. జస్ట్ మనం ఇట్లా మొత్తం కరిగిపోయి జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇలా ఇలా మనం చెక్ చేసుకుంటే ఇలా తీగలాగా వస్తుంది కదా మధ్యలో, ఆ విధంగా వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ అంతా కూడా దీంట్లో వేసేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి నీట్గా. ఇదంతా మంచిగా నీట్గా కలుపుకుంటూనే ఉండాలండి. అసలు ఎక్కడ కూడా రెస్ట్ ఇవ్వకుండా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగంటేస్తుంది, లేదంటే మాడిపోతుంది. అందుకని మనం కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా మిక్స్ అయిపోవాలండి మంచిగా. ఈ పాకంలో ఈ మిల్క్ పౌడర్ అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా మిక్స్ అయిపోవాలి. కనీసం ఒక 20 నుంచి 25 మినిట్స్ ఖచ్చితంగా పడుతుందన్నమాట ఈ మైసూర్ పాక్ రెడీ అవ్వడానికి. ఇలాగ మంచిగా నీట్గా స్మూత్గా సిమ్లో పెట్టేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉండలన్నీ కూడా కరిగిపోతున్నాయి కదండి. ఇవి కరిగిపోయిన తర్వాత మంచిగా మనకి బబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు మనం గీ యాడ్ చేసుకోవాలి. గీ అయితే 200 గ్రామ్స్ గీ తీసుకున్నాను నేను. ఇదంతా ఉండలు అయితే మొత్తం కరిగిపోయినాయండి, మొత్తం మెల్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మంచి క్రీమ్ లాగా రెడీ అయ్యింది. ఇదైతే మనం నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మిక్స్ చేసుకునేదే ఉంటుందండి. దీంట్లో ఇంకా వేరే ప్రాసెస్ ఏమి ఉండదు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసి చేసుకుంటే చాలా చాలా సింపుల్ అండి ఇది. ఇలా నెయ్యి వేసుకుంటూ మనం కలుపుకుంటూనే ఉండాలి. ఎక్కడ కూడా అడుగంటకుండా మంచిగా తిప్పుతూ ఉండాలన్నమాట. కొంచెం ఒక్క అర నిమిషం కూడా మనం గ్యాప్ ఇచ్చామో అది అడుగట్టేసి నల్లగా మాడిపోతుందన్నమాట. ఈ మొత్తం 200 గ్రామ్స్ నెయ్యి కూడా మొత్తం కూడా వేసేసుకోవాలి. లాస్ట్ వరకు కూడా కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలన్నమాట. చాలామంది పౌడర్లోనే నెయ్యి కలిపి వేస్తారు. అలా కాకుండా ఇలా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. కొంచెం చేతికి పని పెట్టుకొని మంచిగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే మనం ఒక చిన్న కప్పు మనం చేసుకుంటే చాలా వస్తుందండి. ఇది 3/4 కేజీ వరకు మనకి ఈ మిల్క్ మైసూర్ పాక్ అనేది వస్తుంది. 1 కప్పు మిల్క్ పౌడర్తో 3/4 కేజీ మనం ఈ మిల్క్ మైసూర్ పాక్ని చేసుకోవచ్చు. చూసారు కదా, నెయ్యి మొత్తం వేసుకుంటూ శుభ్రంగా ఇలా నీట్గా కలిపేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. నిదానంగా చేసుకోవాలి ఇది. ఇలా మొత్తం నెయ్యి అంతా వేసుకుంటూ మంచిగా నీట్గా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయ్యింది. ఇలా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం ఈ చెక్ చేసుకోవాలి ఒకసారి ఇది ఎలా ఉంది ఏంటి, మనకి ఆ స్ట్రక్చరు మైసూర్ పాక్ స్ట్రక్చర్ వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇదంతా బబుల్స్ లాగా మంచిగా నురగలాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాము. ఇదిగో చూడండి, ఇలాగా ఉండలాగా కడితే చాలండి. మరి గట్టిగా కాకుండా కొంచెం ఉండలాగా కట్టాలన్నమాట. మరి గట్టి ఉండ కాదు. కొంచెం ఊది చూపిస్తున్నాను మీకు, చల్లారుతుందని. చూసారు కదా, ఇలా
ఇలా అయితే చాలండి. కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, దీనికి నెయ్యి అప్లై చేసి పెట్టాను. దీంట్లో వేసేసుకొని మనం ఒక 2 అవర్స్ సైడ్కి పెట్టేస్తే మంచిగా ఇది చల్లగా అయిపోతుంది. అప్పుడు మనం దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు వేరే ప్లేట్లోకి తీసుకొని. ఇదంతా కూడా ఇలా పోసుకున్న తర్వాత ఒక బౌల్లో మనం సైడ్కి పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు సైడ్కి పెట్టేశాను. 2 అవర్స్ తర్వాత చూద్దాం. ఇదైతే అయిపోయిందండి, చల్లగా అయిపోయింది మంచిగా. మనం దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ప్లేట్లోకి తీసుకొని ముక్కలుగా కట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. చూసారు కదా, మంచిగా ముక్కలు ముక్కల్లాగా వస్తుంది. మంచిగా షేడ్ కూడా వస్తుంది పైన.